ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. రోజుకు సరిపడ జీవాహారం, రోజుకు సరిపడ జీవాహారం, ప్రతి స్థితిలోను సగు విజయం, ప్రతి స్థితిలోను సగు విజయం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం. షలోం. ప్రభునందు ప్రేమైన వారలారా, ప్రభు అయిన యేసు నామములో ఉదయకాలంలో మీకు శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని జీవగ్రంథంలోంచి మరికొన్ని మాటలు వినకముందు మీరంతా కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు దేవునిలో ఎల్లప్పుడూ మీతో కూడా ఉండాలని నిత్యము మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. సామెతల గ్రంథంలో 25వ అధ్యాయంలో 21-22 వచనాలు చూసినప్పుడు, ఇన్ ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 25 వర్సెస్ 21 and 22, నీ పగవాడు ఆకలి గొనిన ఎడల వానికి భోజనము పెట్టుము, దప్పిగొనిన ఎడల వానికి దాహమిమ్ము. అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు, యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ ఇన్ Proverbs 25 verses 21 and 22, if your enemy is hungry, give him bread to eat, and if he is thirsty, give him water to drink, for you will heap burning coals on his head, and the Lord will reward you. చూడండి, ప్రపంచంలో మనకు అనేక మంది మిత్రులు ఉంటారు. అయితే శత్రువులు కూడా చాలా మందికి ఉంటారు. కొన్ని శత్రుత్వాలు మనం చేసుకున్నవి, కొన్ని మనకు తెలియకనే ఏర్పడేవి. మనం మంచి చేయాలనుకున్నా కొన్నిసార్లు కొంతమంది మనకు తెలియకుండానే శత్రువులుగా మారిపోతుంటారు. ఇన్ దిస్ వరల్డ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, బట్ ఆల్సో వీ మేక్ అ ఫ్యూ enemies. Some of the enemies we make on our own because of our behavior, our dealings with them, as well as some enemies who happen automatically without our knowing, just because they hate us for no reason. కాబట్టి ఈ ప్రపంచంలో శత్రువులతో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయంలో కూడా బైబిల్ గ్రంథం మనకు చక్కని ఉదాహరణ ఇక్కడ తెలియజేస్తుంది. ఏ విధంగా మనం వారితో ప్రవర్తించాలి. వాట్ కైండ్ ఆఫ్ అన్ యాటిట్యూడ్ షుడ్ వి షో ఆర్ హ్యావ్ టువర్డ్స్ అవర్ ఎనిమీస్. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ సోలమన్ ఇస్ ట్రైయింగ్ టు టీచ్ us. చూడండి, కీర్తనల గ్రంథంలో 35వ అధ్యాయంలో 12వ వచనంలో, ఇన్ Psalms 35 verse 12, మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు, నేను దిక్కులేని వాడనైతిని అని దావీదు రాస్తున్నాడు. దే రిపే మీ ఈవిల్ ఫర్ గుడ్, ఐఎమ్ bereft. That's what David writes. David goes on to write several times that in spite of doing good, people are repaying him evil. They are trying to take his life. What can I do? That is a helpless situation. దావీదు పలుమార్లు నేను మేలు చేయాలనుకున్నా కూడా నాకెందుకు అందరూ కీడు చేయాలని చూస్తున్నారు, నాకెందుకు మేలుకు ప్రతిగా కీడే లభిస్తుందని చెప్పి కీర్తనలు 35:12 ఇప్పుడు చదివాం కదా, అలాగే 38:25లోను 109:5లో కూడా చూస్తాం. In Psalms 35 verse 12 that we just read, in Psalms 38 verse 20, and also Psalms 109 verse 5, we see that they reward evil for good and hatred for love. Why do people always reward my love with hatred and my good with evil? That is a question David has. ఎందుకు దావీదు ఈ మాటలు రాశాడని చూసినట్లయితే, ఎవరు అతనికి హాని చేయాలని చూస్తున్నారు, అతని మేలుకు ప్రతిగా ఎవరు కీడు చేయాలని చూస్తున్నారని మనం ఆలోచన చేసినట్లయితే, ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మనకు అందరికీ తెలుసు. ఇన్ ద బుక్ ఆఫ్ ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యుయల్ చాప్టర్ 17 we all know, ఫిలిస్టీయుడు అయినటువంటి గొలియాతును దావీదు వడిసెల రాళ్ళతో చంపేస్తాడు, మనకు అందరికీ తెలుసు కదా. అతన్ని చంపిన తర్వాత 18వ అధ్యాయంలో 6-9 వచనాల్లో మనం చూసినప్పుడు, సౌలుతో కలిసి దావీదు పట్టణానికి తిరిగి వచ్చేటువంటి సమయంలో ఇశ్రాయేలు పట్టణాల్లో ఉన్నటువంటి స్త్రీలందరూ కలిసి తంబురలను అలాగే సంగీత వాద్యములు పట్టుకొని వారు పాటలు పాడుచు బయటకు వస్తారు సౌలును ఎదుర్కోవటానికి. ఎందుకంటే యుద్ధంలో గెలిచి వస్తున్నాడు కదా సౌలు అని చెప్పి. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు చేసినటువంటి పనిని బట్టి అక్కడ చిన్న సమస్య ఏర్పడుతుంది. We see that after having conquered the Philistines, after having killed Goliath, David joins Saul in returning to his city. On the way back, all the women folk from various cities of Israel, they come out with tambourines and harps and musical instruments and start singing praises to Saul and his army. And in that process, they sing certain lyrics which actually begin or start a problem for David. చూడండి, ఏం పాడాలని చూసినట్లయితే మనం 18వ అధ్యాయంలో మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 6-9 వచనాల్లో స్త్రీలంతా కూడా బయటకు వచ్చి, సౌలుకు వేల కొలదియు
అలాగే దావీదునకు 10,000 కొలది శత్రువులు హతము చేసిరి అని చెప్పి అక్కడ పాడుతూ వస్తారు. దే కమ్ అండ్ సింగ్ దట్ Saul, hundreds for Saul, thousands for Saul and 10,000s for David. They imply that Saul has killed only thousands while David has killed 10,000s. This really angers and upsets Saul because he's upset. He's a king obviously, and David, just because he has killed Goliath, does not deserve such kind of an appreciation. That's how Saul looks at it. సౌలు ఈ మాటలు విన్నప్పుడు మనసులో నొచ్చుకొని చాలా కోపోద్రేకానికి గురవుతాడు. చూడండి, ఆ మాటలు 8వ వచనం చూసినప్పుడు ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదియు అనియు నాకు వేల కొలదియు అని స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి అతడు ఏమి తీసుకొనగలడు అని చెప్పి అతడు అనుకున్నాడట. అనుకుని ఆనాటి నుంచి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను అని మనం చూస్తాం 9వ వచనంలో. Saul reacts to that singing of praises to David in a very angry mood. He becomes very upset and he says, they have been singing thousands to me and 10,000s to David. What can David do besides taking my kingdom? After all, the most that he can do is he can take my kingdom. He can usurp my kingdom. That is exactly Saul's feelings at that time. And from that day forth, Saul casts an evil eye on David. ఆ రోజు మొదలుకొని దావీదు మీద విషపు చూపు నిలిపి అతనంతే పడకుండా అతన్ని ద్వేషించడం ప్రారంభిస్తాడు. అవకాశం దొరికినప్పుడు అతన్ని చంపుదామని కూడా చూస్తాడు. అక్కడే కింద 10-11 వచనాలు చూసినట్లయితే 2 మార్లు తన చేతిలో ఉన్నటువంటి ఈటతో గోడకేసి సౌల్ని దావీదును కొట్టి చంపుదామని చెప్పి ఈటలు విసిరినట్టుగా చూస్తాం. అయితే దావీదు 2 సార్లు కూడా తప్పించుకుంటాడు సౌలు చేతిలోంచి. Saul tries to kill David twice by hurling a spear at him in verses 10 and 11 of the same chapter. But David escapes on both the occasions. అయితే అంతటితో ఆగకుండా 19వ అధ్యాయంలో మనం 9-10 వచనాలు కూడా చూసినప్పుడు 3వసారి ఈట తీసుకొని దావీదు మీద విసురుతాడు. When David was playing the lyre for the 3rd time in chapter 19 verses 9 and 10, Saul takes a spear and hurls it at David, hoping to kill him. But on the 3rd time also, David gets 3rd time lucky and escapes. And this time, David flees from the presence of Saul. ఈసారి దావీదు సౌలు దగ్గర నుంచి సముఖం నుంచి పారిపోతాడు తన ప్రాణాల చేతులు పెట్టుకొని. ఆనాటి నుంచి కూడా సౌలు దావీదును చంపాలని చెప్పి వెంటాడుతుంటాడు. ఇదిగో దావీదు అక్కడున్నాడంటే సైన్యాన్ని వెంట పెట్టుకొని తనని చంపడానికి అక్కడికి వెళ్తాడు. ఇదిగో దావీదు ఇక్కడున్నాడంటే సైన్యాన్ని పెట్టుకొని ఆ స్థలానికి వెళ్తాడు. అలా పలు చోట్ల కూడా దావీదు ప్రాణాలు తీయాలని చెప్పి ఊరకనే దావీదు అతనికి ఏ హాని చేయలేదు. ప్రజలు అతని గురించి గొప్పగా పొగడ్డం అతనికి నచ్చలేదు. మన జీవితాల్లో కూడా ప్రియులారా, కొన్నిసార్లు కొంతమంది మనల్ని పొగిడినప్పుడు మనం ఇతరులకు ఏ హాని చేయకున్నా కూడా ఆ పొగడ్తను బట్టి మనకు కొంతమంది శత్రువులు ఏర్పడుతూ ఉంటారు. మనల్ని ఎవరన్నా మెచ్చుకోవడాన్ని బట్టి కడుపు మంటతో కొంతమంది మనకు శత్రువులుగా మారిపోతుంటారు. మనం ఏమీ చేయక్కర్లేదు, ఎవరో మన గురించి కొన్ని మంచి మాటలు చెప్తేనే ఆటోమేటిక్గా మన వీపు వెనకాల మనకు కొంతమంది శత్రువులు తయారైపోతుంటారు. దావీదు విషయంలో కూడా అలాగే జరిగింది. Saul actually hated David because somebody praised David in his presence. We too make many enemies in our lives unknowingly when someone praises us in front of others. We never know. Behind our backs, we may be creating enemies unknowingly when people praise us for our good deeds, for our good behavior, for our good actions, for our good performance at work or whatever. So unknowingly we may be making enemies, and that's exactly what has happened in the case of David. Saul became envious and jealous of David because people were praising him. They were ascribing major victories to David. అటు తర్వాత మనం చూసినట్లయితే దావీదును చంపడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వెంటాడుతూ చివరికి 24వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొదటి సమూయేలు గ్రంథంలో ఏన్గెది అరణ్యములో అతడు ఉన్నాడు అని తెలుసుకొని 3,000 మంది సైనికులను పెట్టుకుని వెంట అతడు వెళ్తాడు. సౌలు వెళ్ళినప్పుడు ఏన్గెది అరణ్యములో ఒక గుహలో శంఖ నివర్తి చేసుకోవటానికి సౌలు వెళ్తాడు. శంఖ నివర్తి అనేటువంటి తెలుగు పదానికి అర్థం ఏంటంటే, మన భాషలో చెప్పాలంటే అతడు బాత్రూమ్కి వెళ్ళాడు ఆ యొక్క గుహలో. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ Saul in chapter 24 of 1 Samuel, when he gets a message that David is hiding in En-Gedi, in the wilderness of En-Gedi, he takes 3,000 men with him and goes to hunt David and kill him. Eventually, when he arrives in the wilderness, he finds a cave and he wants to relieve himself. So he goes inside, takes off his robe and keeps it on a huge rock inside the cave to a side, and then goes to relieve himself inside the cave. But unknown to Saul, David and his men were actually hiding in the innermost parts of the cave. తనకి తెలియకుండా, సౌలుకు తెలియకుండానే దావీదు అతని జనులు అదే గుహలో లోపలి భాగంలో దాక్కుని ఉంటారు. ఎప్పుడైతే దావీదుతో కూడా ఉన్నటువంటి తన జనులు, తన తోటివారు చూస్తారో సౌలు
వచ్చాడని చెప్పి దావీదుతో అంటారు, అబ్బా యెహోవా నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తానన్నాడు కదా, ఇదిగో నీకు అవకాశం దొరికింది, సౌలు దొరికాడు, అతన్ని చంపేసేయని చెప్పి దావీదుతో చెప్తారు. అప్పుడు దావీదు లేచి వెళ్ళి తన కత్తితోటి ఏం చేస్తాడంటే సౌలుని చంపడు కానీ, సౌలుని చంపడానికి వెళ్ళడు కానీ, సౌలు యొక్క పై వస్త్రం అక్కడ ఉన్నప్పుడు ఆ వస్త్రపు చెంగును మాత్రం కోసుకుని తిరిగి వస్తాడు. కోసుకొని వచ్చిన తర్వాత కూడా మనసులో ఎంతగానో నొచ్చుకుంటాడు, అయ్యో దేవుడైనటువంటి యెహోవా చేత అభిషేకించబడినటువంటి అభిషేక్తుడైనటువంటి నా ప్రభువుకు నేను ఈ విధంగా చేయడం అనేది చాలా తప్పు, నేను అతని ప్రాణం తీయకూడదు, వస్త్రపు చెంగు కోయడం కూడా చాలా తప్పు అని చెప్పి మనసులో ఎంతగానో మదన పడతాడు. డేవిడ్ when he is there with his people in the innermost parts of the cave, those with him actually tell him, see, your enemy is now in your hands, God has given him into your hands, it's a wonderful opportunity, go and kill him, go and slay him. So David takes his knife and goes and finds that Saul is relieving himself in the other part of the cave. But David does not kill Saul. He takes his knife and goes and cuts off the corner of a robe of Saul which was there on a rock beside Saul. And quietly he comes back, and then for that also he regrets, he relents, saying that this man is the Lord's anointed. He is my Lord, and I'm not supposed to be doing this. Forget about killing him. I'm not supposed to even do this. That's how David reacts. Look at David's heart. Look at the way he behaves. Then the people with David compel him. Why don't you kill him? Come on, let's go and kill him. David stands guard and says, no, you're not going to lay your hand upon him. దావీదు తన ప్రజల్ని సౌలు ప్రాణానికి హాని చేయకుండా అడ్డుపడి వారిని ఆపుతాడు. అక్కడ 4-7 వచనాల్లో చూసినట్లయితే, Saul eventually relieves himself, takes his robe without noticing that the piece was cut off, and then walks out of the cave. While Saul is going, David follows him and shouts behind him. Saul వెళ్ళిపోతుండగా సౌలు వెనక నుంచి దావీదు అతని వెంట వచ్చి, ఏ నా ఏలినవాడా నా ప్రభువా అని చెప్పి కేక వేసినప్పుడు సౌలు వెనక్కి తిరిగి చూస్తాడు, దావీదుని చూసి షాక్ అవుతాడు. అప్పుడు దావీదు అంటాడు, చూడు, ఈ దినాన దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు, నేను తలుచుకుంటే నీ ప్రాణాన్ని తీయగలదును కానీ నేను అటువంటి పని చేయలేదంటూ 11వ వచనంలో చూసినప్పుడు అంటాడు, ఇదిగో నా తండ్రి, చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమూ రాదనియు నాలో తప్పిదం ఎంత మాత్రమూ లేదనియు నీవు తెలుసుకునవచ్చును అని చెప్పి, నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడై ఉండగా నీవు నా ప్రాణము తీయవలనని నన్ను తరుముచున్నావంటూ 12వ వచనంలో అంటాడు, నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. ఎంత మంచి మాటలు దావీదు పలుకుతున్నాడు. దావీదు మనస్సు ఎంత గొప్పది. అందుకే దావీదు అంటే దేవునికి ప్రియుడు అని అర్థం. అలాగే దావీదు దేవుని యొక్క హృదయానుసారి, a man after God's own heart అనేటువంటి టైటిల్ దావీదుకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, David had a wonderful heart. He was a man who had principles in his life. He did not bring any harm to Saul, who actually tried to kill David. See, when Saul walks out of the cave, David walks after him and gives him his voice, shouts him and says, look, today I had the opportunity to kill you. God gave you into my hands, but I did not harm you. All I did was just cut off a corner of your robe. See, I did not kill you. There is no wrong or treason in my hands. The words that he uses in verse 12, may the Lord judge between me and you. May the Lord avenge me against you, but my hand shall not be against you. Though you try to do evil to me, I will not render evil to evil. నీవు చేసిన కీడుకు ప్రతిగా నేను కీడు చేయను అని దావీదు చెప్పినప్పుడు సౌలు అక్కడ చలించిపోయి పలికినటువంటి మాటలు 17 నుంచి మనం 19 వచనాల్లో మనం చూస్తాం. 24వ అధ్యాయంలో వర్సెస్ 17-19లో అప్పుడు దావీదుతో సౌలు ఇట్లంటాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నాకు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడు. చూడండి, నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నీవు నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఎంత మంచి మాట. శత్రువు చేత కితాబు పొందేటువంటి వాడిగా దావీదు అక్కడ కనిపిస్తున్నాడు. నేను నీకు అపకారం చేయాలనుకున్నా దానికి ప్రతిగా నీవు నాకు ఉపకారం చేసావు గనుక నీవు నాకంటే నీతిపరుడవు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, Saul responds to David in verses 17-19, you are more righteous than I, for you have repaid me good, whereas I have repaid you evil. And you have declared this day how you have dealt with me, in that you did not kill me when the Lord put me into your hands.
అంటూ 19వ వచనం అంటాడు, ఒకనికి తన శత్రువు దొరికినడల మేలు చేసి పంపివేనా, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా నీకు మేలు చేయునుగాక అంటాడు. ఎంత మంచి మాటలు. ఇన్ వర్స్ 19 he says, for if a man finds his enemy, will he let him go away safe? So may the Lord reward you with good for what you have done to me this day. ప్రభునందు ప్రేమైనటువంటి వారులారా, మన జీవితంలో చాలా మంది మనకు శత్రువులు ఉండొచ్చు, మనకు కీడు చేసేవారు ఉండొచ్చు. కొన్నిసార్లు వాళ్ళు చేసేటువంటి కీడుని బట్టి మనం వ్యసన పడవచ్చు, చింతించవచ్చు, బాధపడవచ్చు, ఆక్రోశానికి గురి కావచ్చు. అరే నేను ఎంత మేలు చేయాలనుకున్నా వీరు కీడే చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళకు మనం కీడే చేయాలని కొన్నిసార్లు మనం అనుకోవచ్చు. మెనీ టైమ్స్ బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ వీ రిలెంట్ అండ్ ఈవెన్చువలీ వీ వుడ్ లైక్ టు రీపే ఈవిల్ ఫర్ ఈవిల్. ఆల్దో వీ మే బి గుడ్ ఇన్ ద బిగినింగ్, eventually when our enemies try to keep on doing evil, keep on harming us, keep on hurting us, at one stage we just give up, we just break. There is a breaking point and we decide that enough is enough. I'm going to repay evil for evil. But beloved in the Lord, ప్రభునందు ప్రేమైన వారలారా, we are not supposed to repay evil for evil. God wants us to repay every evil with good. ప్రతి కీడుకు బదులుగా మేలు చేయమన్నాడు. ప్రభు కూడా చివరిలో తను చంపినటువంటి వారి కొరకు కూడా శిలువలో విజ్ఞాపన చేసి, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పి ప్రార్థన చేశాడు. ఈవెన్ our Lord Jesus Christ set a wonderful example. Even as he was dying on the cross of Calvary, he said, Father, forgive them for they know not what they do. Being his children, being his followers, being his disciples, are we not supposed to follow that wonderful example? Not only that, అంత మాత్రమే కాదు కానీ చూడండి, సామెతలు 17వ అధ్యాయంలో 13వ వచనంలో ఒక మాట ఉంటుంది, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు అంటున్నాడు. మనం మేలు చేసినప్పుడు దానికి బదులుగా ఎవడన్నా మనకు కీడు చేస్తే దేవుడే న్యాయము తీర్చేవాడిగా ఆ ఇంటి నుంచి కీడు తొలగిపోకుండా ఆ ఇంటికి కీడు కలగజేస్తాడు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్ ఇన్ Proverbs 17:13, if anyone returns evil for good, he will not depart from his house. We need not do anything. God is our judge and he is the one who recompenses evil for evil. We need not do anything. The verse says specifically that if anyone returns evil for our good, evil shall not depart from their house because God will take care of them. He will make his wrath come upon them. చూడండి, చివరిగా ఒక మాట చూసుకొని కొన్ని మాటలు చూసుకొని ముగించుకుందాం. మొదటి పేతురు పత్రికలో పేతురు చక్కని మాటలు రాస్తాడు. 9 నుంచి 18 వచనాలు ఉన్నప్పటికీ కూడా 2-3 వచనాలు మాత్రం చదివి నేను ముగిస్తాను. చూడండి, 9వ వచనం అంటాడు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానంను వెదకి దాని వెంటాడవలెను అంటాడు. ఇన్ ఇంగ్లీష్ ఇట్ సేస్, do not repay evil for evil. In 1 Peter verses 9-18, we'll just see a few verses from that. Do not repay evil for evil or reviling for reviling, but on the contrary, bless, for to this you were called, that you may obtain a blessing. For whoever desires to love life and see good days, let him keep his tongue from evil and his lips from speaking deceit. Let him turn away from evil and do good. Let him seek peace and pursue it. యాకోబు పత్రిక 4:17 కూడా అంటాడు కదా, మేలైనది చేయనెరిగి ఉండి కూడా చేయని వానికి శ్రమ. కాబట్టి మన జీవితకాలం అంతా కూడా మనం మేలు చేస్తూనే ఉండాలి. మన మేలుకు ప్రతిగా ఎవడనే కీడు తలపెట్టినా కూడా దేవుడు దానికి ప్రతీకారం తీర్చేవాడు. ఆయనే దానికి బదులు ఇచ్చేవాడు, జవాబిచ్చేవాడు. కనుక మనం కీడుకు ప్రతి కీడు చేయరాదు. ప్రభునందు ప్రేమైన వారలారా, దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం కీడు అనుభవించినా కూడా అది దేవుని మహిమ కొరకు అని చెప్పి మనం అనుభవించాలి. చూడండి, 17వ వచనంలో అదే వాక్య భాగంలో చివరిలో పేతురు అంటాడు, దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఎంత మంచి గొప్ప మాటలు, ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలు. మనము కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది. ఎందుకంటే క్రీస్తు కూడా అలాగున మన కొరకు చనిపోయాను, శ్రమపడి అని చెప్పి కింద వాక్య భాగాల్లో మనం చూస్తాం. ఫైనలీ ఇన్ verse 17 of the same portion from 1 Peter chapter 3, we see, for it is better to suffer for doing good, if that should be God's will, than for doing evil. God says it is better for us to suffer by doing good rather than by doing evil, because Christ also suffered for us and laid down his life. That's exactly what the following verses explain. So beloved in the Lord, ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ లోకంలో మనకు అనేక మంది
తెలియకుండా శత్రువులు ఉండొచ్చు, కీడు తలపెట్టేవారు ఉండొచ్చు, అన్యాయం చేసేవారు ఉండొచ్చు, మోసగించేవారు ఉండొచ్చు, మన చేత సహాయం పొంది మనల్ని తూలనాడేవారు ఉండొచ్చు, మన మీద నెపములు కొండములు చెప్పేటువంటి వారు, మనకు కీడు తలపెట్టాలని ఉవ్విళ్ళూరేటువంటి వారు ఉండవచ్చు. ఎలాంటి వారు ఉన్నా కూడా, ఎంత భయంకరమైనటువంటి వారు ఉన్నా కూడా దేవుడు మనకు నేర్పేటువంటి పాఠం ఏంటంటే కీడుకు ప్రతి కీడు చేయకుండా మేలే మనం చేయవలను. మనం చేసే మేలును బట్టి ఒక దినాన దేవుడు మనకు మేలు చేస్తాడు. సౌలు దావీదు ప్రాణాన్ని తీయాలని చూచినప్పటికీ కూడా దావీదు అతనికి మేలే చేశాడు. కడకేముందో తెలుసా? సౌలు చేతనే దీవించబడతాడు. దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక, నీవు నాకంటే నీతిమంతుడు అని చెప్పి ఈ రాజ్యం ఒక దినాన నీదవుతుందని చెప్పి అంటాడు. సౌలు ఎందుకు అసూయపడ్డాడంటే దావీదు రాజు అయిపోతే నా తర్వాత నా వంశం ఏమైపోతుంది, నా కొడుకులు ఏమైపోతారని చెప్పి, బయటవాడు రాజు కాకూడదని చెప్పి అసూయ చెందాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు తెలియకుండా చాలామంది అసూయ చేత, కక్ష చేత, మిష చేత శత్రువులుగా మారిపోతుంటారు. అయితే కీడుకు ప్రతిగా మనం మేలు చేయాలని, వీఆర్ సపోజ్ టు డూ గుడ్ ఫర్ ఈవిల్. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ గాడ్ ఈస్ ట్రైంగ్ టు టీచ్ us దిస్ మార్నింగ్. మనం ఆ విధంగా ఉండి ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి మైలురాయి దాటి ఉన్నతమైనటువంటి విలువలు స్థాపించేటువంటి వారుగా ఉందామా? దేవుడు అటువంటి కృప మీకును నాకును దయచేయను గాక. రండి కలిసి ప్రార్థిద్దాం. ప్రేమగల ప్రభు, దయగల మా తండ్రి, ఉదయకాలంన దావీదు జీవితంలోంచి ఒక చిన్న ఘట్టాన్ని ఆధారం చేసుకొని తనకు కీడు తలపెట్టినటువంటి సౌలునకు కూడా తన ఈ విధంగా మేలు చేశాడు. దాన్ని ఆధారం చేసుకొని మేము నా తండ్రి మా పగవారికి వారు ఆకలిగొన్నప్పుడు ఆహారం పెట్టాలని, దప్పిగొన్నప్పుడు వారికి దాహం ఇవ్వాలని, అలాగూ చేసినప్పుడు నిప్పులు వారి తల మీద కుప్పగా పోయబడినన్నావు. ఎందుకంటే ఆ నిప్పులు నీ ఉగ్రతకు నా తండ్రి సాదృశ్యంగా ఉంటున్నాయి కనుక మేము నా తండ్రి మా శత్రువుల్ని ప్రేమించి వారికి మేలు మాత్రమే చేసినప్పుడు నీవు పగ తీర్చుకున్నవాడు, దానికి ప్రతిఫలం మాకిచ్చేవాడు, అలాగే వారికి కూడా ఇచ్చేవాడు కనుక ఆ విధంగా మేము జీవించటకు మాకు సహాయం చేయమని అనుదినము నా తండ్రి అనేకమైనటువంటి మంచి మాటల చేత మమ్మల్ని బలపరుస్తున్నారు కనుక ఏ మాట కూడా మా జీవితంలో వృధా కాక, దాన్ని వృధాగా పోనివ్వక, ప్రతి మాటను ఆధారం చేసుకుని మా జీవితాన్ని మలుచుకుంటూ నీకు ఇష్టలుగా జీవించే కృపను దయచేయమని, నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థన చేసి పొంది నామ తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించును గాక. షలోం. ప్రతి ఉదయం యేసుతో ఆశీర్వాదముల సమయం.